వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అశోక్ నగర్ కేంద్రంగా ఐకాన్ ఇండియా గ్రూప్ 2 క్లాసెస్ను ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి క్లాసెస్ అనేటివి యథావిధిగా కొనసాగుతుంటాయి. సో ఈరోజు క్లాసెస్ అన్ని కొనసాగినాయి, రేపు కూడా మళ్ళీ కొనసాగుతున్నాయి. ఎవరైనా అశోక్ నగర్ గ్రూప్ 2 క్లాసెస్ కోసం డెమో క్లాసెస్ వినాలి అనుకుంటే నేరుగా సహారా బేకరీ ఆపోజిట్ అశోక్ నగర్లో మీరు క్లాసెస్ వినొచ్చు. మీకు మా అడ్రస్ కావాలి అనుకుంటే, మా క్లాస్ రూమ్ అడ్రస్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్లకు కాల్ చేయండి. మీరు ఈ డెమో క్లాసెస్కు ఫ్రీగా అటెండ్ కావచ్చు. ఓకే రైట్, మీరు 2-3 డేస్ ఈ డెమో క్లాసెస్కి అటెండ్ కావచ్చు. రైట్, ఇప్పుడు మనం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే ముందట ఫస్ట్ అనేది సిలబస్ తెలుసుకోవాలి. మళ్ళా గ్రూప్ 2లో సిలబస్ ఏముంటుంది సార్ అంటే జనరల్గా పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది, పేపర్ 3 ఉంటుంది, పేపర్ 4 ఉంటుంది. సో ఇక్కడ సింపుల్గా చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు పేపర్ 1 అండి ఇది. ఓకే, నెక్స్ట్ ఇది పేపర్ 2 అండి. రైట్, ఇది పేపర్ 1, ఇది పేపర్ 2. నెక్స్ట్ ఇదేంది పేపర్ 3, ఇది పేపర్ 4. ఇవన్నీ మాకు తెలుసు గంతే. ఇందులో పేపర్ 1కి ఎన్ని మార్కులు ఉంటాయి, పేపర్ 2కి ఎన్ని ఉంటాయి, 3కి ఎన్ని ఉంటాయి, అన్నిటికి ఒకటే 150 మార్కులు ఉంటుంది ఒక్కొక్క పేపర్కు. పేపర్ 1కు 150 ఉంటాయి, పేపర్ 2కు 150 ఉంటాయి, అన్నీ యాజ్ యూజువల్గా. ఇక ఇది కూడా 150 ఉంటుంది. ఇది కూడా రాద్దాం 150. రైట్, మొత్తం ఎన్ని మార్కులు అవుతున్నాయి? 600 మార్కులు అవుతున్నాయి. ఇలా మినిమం మీకు ఎన్ని మార్కులు రావాలి? 500 వస్తాయా, 550, 600 వస్తాయా, ఎన్ని వచ్చినా మీ ఇష్టం, అది మీ నాలెడ్జ్. సో ఇప్పుడు పేపర్ 1లో ఏముంటుంది సిలబస్? పేపర్ 1 మొత్తం జనరల్ స్టడీస్ ఉంటుంది. 11 నుంచి 15 సబ్జెక్టులు ఉంటాయి. ఇవన్నీ కలిపితే జనరల్ స్టడీస్. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నాను చూడండి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది. మళ్ళీ ఈ జనరల్ స్టడీస్ అంటే ఏంటి ఇస్తారని మళ్ళీ నన్ను అడగొద్దు మీరు. ఎందుకంటే అంటే ఆల్ సబ్జెక్టులు, మీరు కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతారంటే అన్ని సబ్జెక్టులు చదువుతారు కదా, గవన్నీ కలిపితేనే జనరల్ స్టడీస్. దానికి 150 మార్కులు వస్తాయి. ఓకేనా? ఇక పోతే పేపర్ 2 150 మార్కులు అండి. దీన్ని ఏ విధంగా మనం సపరేట్ చేసుకోవాలి అంటే పేపర్ 2లో చూడండి, ఇక్కడ 3 టాపిక్లు తీసుకుంటున్నాం, 3 పార్ట్లు చేసిన పేపర్ 2. ఇందులో ఒక పార్ట్కు 50 మార్కులు ఉంటాయి, ఇంకో పార్ట్కు 50 మార్కులు, ఇంకో పార్ట్కు 50 మార్కులు. సో ఇందులో దేనికి ఎంత వెయిటేజ్ ఉంది? ఇప్పుడు పార్ట్ 2 దీనికి సంబంధించి మనం మాట్లాడుతుంది. పార్ట్ 2లో 150 మార్కులు ఉన్నాయి కదండి. ఈ 150 మార్కులల్లో ఈ 50 మార్క్స్ దేనికి ఉంటాయట అంటే హిస్టరీకి ఉంటాయి. మళ్ళీ హిస్టరీ అనగానే మళ్ళీ ఏ హిస్టరీ అని మీరు నన్ను అడుగుతారు. మళ్ళీ ఇది ఇండియన్ హిస్టరీ ప్లస్ తెలంగాణ హిస్టరీ. మంచిగా రాయి, తెలంగాణ హిస్టరీ. ఇక దీనికి కలిపి ఎన్ని మార్కులు ఉన్నాయంటున్నా? 50 మార్కులు ఉంటాయి. తెలంగాణ హిస్టరీలో సిలబస్ ఏంది, ఇండియన్ హిస్టరీలో సిలబస్ ఏంది నేను చెప్తా. ఇప్పుడు మొత్తం పాయింట్ టు పాయింట్ యాజ్ పర్ టీఎస్పీఎస్సీ సిలబస్ నేను అది చెప్తా. ఈ 50 మార్కులు అన్నాం కదా, ఈ 50 మార్కులు దేనికి ఉంటాయి సార్ అంటే ఇది పాలిటీ అంటున్నా. ఏంది ఇది? పాలిటీ. ఇంకో 50 మార్కులు ఇచ్చినాం కదా, ఈ 50 మార్కులు ఏంటిదట అంటే సోషియాలజీ. గదేగా సమాజ నిర్మాణం ఏ విధంగా ఉండాలి అవన్నీ దీంట్లో ఉంటాయి. వీటికి కలిపి 150 మార్కులు. ఇక పేపర్ 3 ఇది ఓవరాల్గా మనకు ఎకానమీ ఏమంటున్నామండి? ఎకానమీ. పేపర్ 4 ఏమంటున్నామండి? తెలంగాణ మూమెంట్. గింతే. ఇవి చదువుకున్నారనుకో మీకు 600 మార్కులకు 600 మార్కులు వస్తాయో లేదో మీకు తెలుసు. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈ పేపర్ 2లో ఇండియన్ హిస్టరీ సిలబస్ ఏంది, తెలంగాణ హిస్టరీ సిలబస్ ఏంది అనేది నేను ఒకసారి మీకు చెప్తా. ఓకేనా? రైట్, ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పేపర్ 2కు సంబంధించి మనం మాట్లాడుకుందామండి. రైట్, ఇప్పుడు మనం ఈ హిస్టరీకి సంబంధించి తెలంగాణ హిస్టరీకి సంబంధించిన సిలబస్ను చూద్దాం. రైట్, ఇప్పుడు ఇందులో ఫస్ట్ పేపర్ 2లో హిస్టరీ సిలబస్ చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇండియన్ హిస్టరీకి తెలంగాణ హిస్టరీకి కలిపి 50 మార్కులు ఉంటుంది. ఓకేనా? మళ్ళీ జనరల్ స్టడీస్ పేపర్లో ఇండియన్ హిస్టరీ యాడ్ అవుతుంది, మళ్ళీ అది వేరు. ఓకే రైట్, ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏమంటున్నామట అంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించి మనకు పార్ట్ 1లో ఇప్పుడు పేపర్ 2లో మనకు ఒక పార్ట్ 50 మార్కులు అని చెప్పినా కదా. అదేంది ఇక్కడ ఏమని ఇచ్చిండు? భారతదేశం మరియు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర. ఓకేనా? సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ.
ఇగో దీనికి సంబంధించి ఎంత అంటున్నాడు వెయిటేజీ 50 మార్కులు అని చెప్పిండు. ఓకే, ఇప్పుడు ఈ 50 మార్కులకు సంబంధించి మనకేం కనిపిస్తుంది సిలబస్? ఇప్పుడు ఇండియన్ హిస్టరీలో ఏం సిలబస్ కనిపిస్తుంది అంటే ఇది గ్రూప్ 2 పర్పస్లో రైట్. ఇక్కడ చూడండి, ఒకటి టాపిక్ నెంబర్ 1 సింధు లోయ నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు, సమాజము మరియు సంస్కృతి, ప్రారంభ మరియు తర్వాత వేద నాగరికతలు. ఇప్పుడు నేను ఇండియన్ హిస్టరీ సిలబస్ చెప్పమంటే ఏమని చెప్తా? సింధు నాగరికత, వేద నాగరికత అని చెప్తా. కానీ ఇక్కడ యాజ్ పర్ టీఎస్పీఎస్ ఏమని రాసిండు? సింధు లోయ నాగరికత, దాని యొక్క సమాజము, దాని యొక్క సంస్కృతి, తర్వాత వేద నాగరికత అని చెప్పి మెన్షన్ చేసిండు. సో ఇక్కడ సింధు నాగరికత యొక్క ప్రత్యేకతలు ఏమిటి, వారి యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది, వారి యొక్క సొసైటీ ఏ విధంగా ఉంది అనే అంశాలను ఇక్కడ మాట్లాడుతున్నాం. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ అండ్ కల్చర్, ఇది ఈ యొక్క సింధు నాగరికతకు సంబంధించి. అవునా? నెక్స్ట్ ఇంకేమంటున్నాడు దీంట్లో? దీనికి అనుబంధంగా ఈ సింధు నాగరికత తర్వాత మనకు మరొక టాపిక్ కనిపిస్తుంది, వేద నాగరికత. ఏమంటున్నామండి? ఇగో వేద నాగరికత, వేదిక్ సివిలైజేషన్స్. ఇది ఇండియన్ హిస్టరీలో సెకండ్ టాపిక్. దీంట్లో ఇదంతా ఒక యూనిట్గా ఇచ్చిండు. యూనిట్ 1లో మనం ఏమంటున్నాం? ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ యొక్క వారి యొక్క సమాజం ఏ విధంగా ఉంది అంటే పురుష ఆధిక్య సమాజమా, మహిళా ఆధిక్య సమాజమా, అంటే పితృస్వామిక సమాజమా, మాతృస్వామిక సమాజమా, వారి యొక్క ఆరాధ్య దైవం ఎవరు, వారి యొక్క ఆరాధ్య స్త్రీ దైవం ఎవరు, ఆరాధ్య పక్షి ఏంటిది, ఆరాధ్య వృక్షం ఏమిటి, ఇలాంటి వాటి మీద మనకు అంటే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి సింధు నాగరికత సమాజంలో అతిపెద్ద పట్టణ ప్రాంతం ఏది, అత్యధిక విస్తీర్ణ కలిగిన పట్టణ ప్రాంతం ఏది అని చెప్పి క్వశ్చన్లు అడుగుతుంది. మరి మొదటిసారిగా లభ్యమైన పట్టణ ప్రాంతం ఏది, అసలు ఎన్ని పట్టణ ప్రాంతాలు ఉన్నాయి, ఎన్ని నగరాలు ఉన్నాయి, ఇలాంటి వాటి మీద మనం నేర్చుకోవాలి. దీన్ని ఏమంటున్నామండి? సింధు లోయ నాగరికత, దాని యొక్క లక్షణాలు, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ అండ్ కల్చర్. ఈ విధంగా మనకు యూనిట్ నెంబర్ 1లో ఈ టాపిక్, ఇండియన్ హిస్టరీలో ఇదో టాపిక్. తర్వాత ఎర్లీ అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్, వేద నాగరికత కాలము అని చెప్పినాం. దీని గురించి అంటే సింధు నాగరికత పతనమైన తర్వాత దాని యొక్క ఫౌండేషన్ మీద మనకు మరొక నాగరికత ఆవిర్భవించింది. దాన్నే నేనేమంటున్నా? వేద నాగరికత అని చెప్పి పిలుస్తున్నా. ఈ వేద నాగరికతనే ఏమంటామట అంటే ఆర్యుల నాగరికత అని చెప్పి పిలుస్తున్నాం. ఈ ఆర్యులు స్వదేశీయుల, విదేశీయుల, ఎక్కడి నుంచి ఇండియాకు వచ్చిర్రు, ఈ ఆర్యులు వచ్చిన తర్వాత భారతదేశంలో వేదాలు అనేటివి రచించబడ్డవి. ఆ వేదాలు ఏమిటి అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఏమేమన్నామే? 4 వేదాలు చెప్పినా. ఏంటి ఒకటి ఋగ్వేదం అన్నాం, సామవేదం అన్నాం, యజుర్వేదం అన్నాం, అథర్వణ వేదం అంటున్నాం. మరి ఆర్యుల కాలంలో రచించబడిన వేదాలు 3 వేదాలు. ఏంటి? ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం. ఇవి ఆర్యుల కాలంలో రచించబడ్డవి. ఆర్యేతరుల కాలంలో రచించబడ్డవి అథర్వణ వేదం. మరి ఈ వేదిక్ సివిలైజేషన్ పీరియడ్ను మనం 2 రకాలుగా విభజించుకుంటాం. ఒకటి ఫస్ట్ వేదిక్ పీరియడ్ అంటాం, రెండవది లేటర్ వేదిక్ పీరియడ్ అంటాం. తొలి వేద కాలము, మలివేద కాలం. తొలి వేద కాలము అంటే ఋగ్వేద కాలం. ఋగ్వేద కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఈ యొక్క క్రీస్తు పూర్వం 1500 నుంచి 1000 దాకా ఉన్నటువంటి కాలాన్ని మనం ఋగ్వేద కాలము అంటాం. తర్వాత 1000 నుంచి 600 వరకు ఉన్నటువంటి కాలాన్ని మలివేద కాలము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ప్రారంభ మరియు తర్వాత అంటే ప్రారంభము అంటే తొలి వేదము, తర్వాత అంటే మలివేద కాలం. ఈ 2 నాగరికతలు. ఋగ్వేద కాలంలో ఈ యొక్క ఆర్యులు ఈ వర్ణ వ్యవస్థని కలిగి ఉన్నారా? లేదు. ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎలాంటి వర్గ వైషమ్యాలు ఇక్కడ కనిపించలేదు. మరి తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఉందా అంటే లేదని చెప్పుకోవచ్చు. కానీ ఋగ్వేదంలో తర్వాత ఇది యాడ్ చేయబడ్డది అంటారు. ఈ సిలబస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. వర్ణ వ్యవస్థ ఏంటంటే 4 వర్ణాలు ఉంటాయి. వీటిని చతుర్వర్ణాలు అంటారు, చతుర్వర్ణ సిస్టమ్ అంటాం. ఏంటి అంటున్నాం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి 4 వర్ణాలు. ఈ 4 వర్ణాలు అనేటివి వివక్షను అనేటివి చూపించినాయా? ఈ 4 వర్ణాల మధ్య వివక్ష అనేది ఉన్నదా అనేది మనకి ఇక్కడ దాన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటాం. మరి తొలివేద కాలంలో ఎలాంటి వివక్షలకు తావు ఇవ్వలే. కానీ మలివేద కాలం నాటికి వచ్చేసరికి
ఈ యొక్క వివక్షలు అనేవి కనిపిస్తున్నాయి. బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కొనసాగింది. ఈ యొక్క అగ్రవర్ణాలు అధమవర్ణాలు అని చెప్పి మరొక అంశాన్ని తెర మీద తీసుకొచ్చినాం. ఓకే సార్, తొలివేద కాలము అంటే ఋగ్వేదం అన్నారు, మళ్ళా మలివేద కాలం అంటే ఏంది అని నేను చెప్పలే. మలివేద కాలం అంటే ఇంకా 3 వేదాలు ఉంటాయి చూసిరా. ఏంటి ఒకటి సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఈ 3 వేదాలని కలిపి నేను మలివేద కాలం అంటున్నా, ఒక ఋగ్వేదాన్నే నేను తొలివేద కాలము అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అవునా? ఎర్లీ వేదిక్ పీరియడ్ అన్నాం, లేటర్ వేదిక్ పీరియడ్ అన్నాం. ఫస్ట్ వేదిక్ పీరియడ్ ఆర్ ఎర్లీ వేదిక్ పీరియడ్ దట్స్ కాల్డ్ యాజ్ ఋగ్వేద అంటున్నాం. ఈ యొక్క లెటర్ వేదిక్ సివిలైజేషన్ మలివేద కాలము అంటున్నాం. అంటే సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం వీటిని మలివేద కాలాలు అంటున్నాం. ఇక్కడ లెటర్ వేదిక్ పీరియడ్లో మనకు డిస్క్రిమినేషన్ అనేది ఉన్నది అంటున్నాం. ఎర్లీ వేదిక్స్ పీరియడ్లో ఈ యొక్క డిస్క్రిమినేషన్ అనేది లేదు, వర్ణ సిస్టమ్ లేదు అనే అంశాల గురించి ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక పోతే దీంట్లోనే మరొక టాపిక్ యూనిట్ నెంబర్ 1లో 6th century పీరియడ్ ఆఫ్ టైంలో 6వ శతాబ్దంలో మతపరమైనటువంటి ఉద్యమాలు వచ్చినాయి. ఇంకా మతపరమైనటువంటి ఉద్యమాలు ఒకటి జైన మతం అన్నాం, ఒకటి బౌద్ధ మతం అన్నాం. అవునా? ఇక్కడ చూడండి ఏమంటున్నాడండి, రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century BC జైనిజం అండ్ బుద్ధిజం. ఏం లేదు, జైన మతం బౌద్ధ మతం చదువుకుంటే సరిపోద్ది. సారు జైన మతం యొక్క స్థాపకుడు ఎవరు అని చెప్పి నేను రేపు పొద్దుగాల క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్పాలి? జైన మతం యొక్క స్థాపకుడు అందరు చెప్తారు వర్ధమాన మహావీరుడు అని చెప్పి. ఆయన కంటే ముందు ఎవ్వరు లేరా అయ్యా అంటే ఉన్నారయ్యా, పార్శ్వనాథుడు ఉన్నాడు. ఆయన కంటే ముందు ఆదినాథుడు ఉన్నాడు. అవును కదా, ఈ ఆదినాథుడు ఉన్నాడు. జైన మతం యొక్క స్థాపకుడు ఆదినాథుడు అంటాం. ఈయనకి ఇంకో పేరు ఏంటంటే ఋషభనాథుడు అని చెప్పి కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇతన్నే మొదటి తీర్థాంకరుడు అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమంటాం మొదటి తీర్థాంకరుడు అని చెప్పి కూడా పిలుస్తాం. ఈయన తర్వాత 23వ తీర్థాంకరుడు పార్శ్వనాథుడు. ఈయన కూడా జైన మతం యొక్క స్థాపకుడు. ఈయన ప్రాచీన చారిత్రక స్థాపకుడిగా మనం పేర్కొంటాం. ఇక వీళ్ళ తర్వాత రియల్ ఫౌండర్ ఆఫ్ జైనిజం అంటే 24th తీర్థాంకర ఇన్ జైనిజం. ఆయన పేరు ఏం పేరంటే వర్ధమాన మహావీర అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అంటే జైన మతం యొక్క ప్రత్యేకతలు ఏమిటి, దాని యొక్క అర్హతలు, జైన మతాన్ని స్వీకరించడానికి గల అర్హతలు ఏమిటి, అనర్హతలు ఏమిటి, జైన మతం యొక్క సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, మోక్ష మార్గాన్ని ఏ విధంగా పొందాలి అనే అంశాలను దీంట్లో ప్రస్తావించారు. దేంట్లోనండి? జైన మతంలో. పోతే బౌద్ధ మతం యొక్క స్థాపకుడు మీ అందరికీ తెలుసు గౌతమ్ బుద్ధుడు. గౌతమ్ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఎవరంటే శుద్ధోధనుడు, మాయాదేవి, పెంపుడు తల్లి వచ్చేసి గౌతమి. ఇవి మీ అందరికీ తెలుసు. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం దీనికి సంబంధించి. ఇంకా క్వశ్చన్ ఏంటంటే సారు, గౌతమ బుద్ధుడు అత్యధికంగా ప్రసంగాలు ఇచ్చినటువంటి ప్రాంతాలు, నగరాలు ఏవి అని చెప్పి నేను క్వశ్చన్ అడిగితే ఏమని చెప్పాలి? కోసల, శ్రావస్తి, కౌసంబి అనే ప్రాంతాలలో ఆయన అధిక ప్రసంగాలు ఇచ్చిండు అని చెప్పి మాట్లాడతాం. మరి గౌతమ బుద్ధుని యొక్క ప్రవచనాలు ఏ భాషలో కొనసాగినవి? పాలీ భాషలో కొనసాగినవి అని చెప్పొచ్చు. ఏ భాషలో కొనసాగినవి? పాలీ భాషలో కొనసాగినవి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. ఇది ఈ యూనిట్ నెంబర్ 1లో ఇవన్నీ సబ్ టాపిక్స్గా మాట్లాడుతూ ఉంటాం. ఇకపోతే సామాజిక సాంస్కృతిక మౌర్యులు, గుప్తులు, పల్లవులు సింపుల్ ఇట్లా ఇచ్చేసిండు. ఏం లేదు, మనం చెప్పమంటే మళ్ళా షోడశమాజన్ రాజ్యాలు చెప్తాం. షోడశమాజన్ రాజ్యాలలో బలమైన రాజ్యం మగధ అంటాం. మగధ మీద వచ్చిన రాజ్యవంశాలు ఏమంటామండి? బృహదూత వంశం అంటాం, హర్యాంక వంశం అంటాం, శిశునాగ వంశం అంటాం, నంద వంశం అంటాం, మౌర్య వంశం. ఇవన్నిటిని ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మౌర్యానంతర యుగము అంటాం. మౌర్యానంతర యుగం ఏంటి సార్? అవే ఇండో గ్రీకులు, నెక్స్ట్ పార్థియన్లు, శకులు, కుషానులు, సంగమ రాజ్యాలు, ఇవన్నీ మౌర్యానంతర యుగం. గుప్తులు అంటే సముద్రగుప్తుడు ఎవరు, చంద్రగుప్తుడు ఎవరు, రెండవ చంద్రగుప్తుడు ఎవరు, భానుగుప్తుడు ఎవరు, ఇవన్నిటిని గుప్తులకు సంబంధించి. గుప్తానంతర యుగం హర్షవర్ధనుని కాలం చూస్తాం ఇక్కడ. ఓకేనా? ఇకపోతే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మళ్ళొక చరిత్ర కనిపిస్తుంది. పల్లవులు, చాళుక్యులు, చోళులు, వారి యొక్క కళలు అంటున్నాం. అవునా అండి? మరియు వాస్తుశిల్పం, హర్ష మరియు రాజపుత్ర యుగము అంటున్నాం. ఇవన్నీ యూనిట్ నెంబర్ 1లో మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఓకేనా? అంటే ఈచ్ వన్ టాపిక్ నుంచి ఒక్కొక్క మార్క్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ అవిటిని కూడా ఇవ్వలేకపోవచ్చు, ఒక మార్క్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఒకవేళ సింధు నాగరికత నుంచి క్వశ్చన్ అడిగితే వేద నాగరికత నుంచి అడగకపోవచ్చు, లేదంటే రెండిట్ల నుంచి 2 క్వశ్చన్లు ఇవ్వచ్చు. అంటే ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ నుంచి మనకు పేపర్ 2లో ఒక 25 మార్కులు వస్తాయి, తెలంగాణ హిస్టరీకి ఒక 25 మార్కులు వస్తాయి. మొత్తం కలిపి ఎన్ని మార్కులు అవుతున్నాయి? 50 మార్కులు అవుతున్నాయి. సో ఇట్లా ఇది సిలబస్గా, అంటే ఫస్ట్ సిలబస్ పట్టు, తర్వాత జాబ్ కొట్టాలి. ఫస్ట్ మనకు సిలబస్ ఏందనేది తెలియాలి. తెలియకుండానే పోయి నేను యుద్ధం చేస్తా, పరీక్ష రాస్తా, పాస్ అవుతా అంటే నడవని ముచ్చట. ఫస్ట్ మనకు సిలబస్ ఏందో తెలియాలి. అంటే సిలబస్ ఏంది? ఇదే మౌర్యులు కనిపిస్తారు. మౌర్యులలో గొప్పవాడు ఎవలే అంటే ఆయననే అశోకుడు అని చెప్తారు. గుప్తులలో గొప్పవాడు ఎవలే అంటే సముద్రగుప్తుడు అంటారు. సముద్రగుప్తుడినే మనం ఏమంటామా? 2వ నెపోలియన్ అని చెప్పి పిలుస్తాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్పాలి. 2వ నెపోలియన్ అని చెప్పి సముద్రగుప్తుడిని సంబోధించినటువంటి చరిత్రకారుడు ఎవరు అని చెప్పి నేను క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ ఇస్తారు. ఇప్పుడు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి మీరు. రైట్. నెక్స్ట్ ఇక పోతే పల్లవులు, చాళుక్యులు, చోళులు. పల్లవులు అంటాం, చాళుక్యులు, చోళులు ఇవన్నీ మన దక్షిణ భారతదేశ రాజ్యంలో వస్తాయి. ఈ లెవెల్ సార్ అంటే వీళ్ళకు కొన్ని ప్రత్యేకమైన శైలులు ఉన్నాయి. వారి యొక్క కట్టడాలు, వాస్తు నిర్మాణాల గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే బాదామి చాళుక్యులు కావచ్చు, వేంగి చాళుక్యులు కావచ్చు, కళ్యాణి చాళుక్యులు కావచ్చు. అవునా? ఇక తెలంగాణలో తీసుకుంటే ఈ చాళుక్యులకు సంబంధించి వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు అనే అంశాలను చూస్తాం. ఓకేనా? ఇక పోతే పల్లవులకు సంబంధించి సింహవర్మ, నరసింహవర్మ ఇలాంటి వంశాలు అంటే రాజులను ఇక్కడ చూస్తూ ఉంటాం. చోళులు, ఇక చోళుల గురించి చెప్పాలంటే వారి యొక్క స్థానిక సపరిపాలన, గ్రామ పాలన అనేది చాలా ప్రత్యేకమైనది. వాటి గురించి మాట్లాడతాం. అంటే ఈ దక్షిణ భారతదేశంలో అధికంగా దేవాలయాలు ఆవిర్భవించినాయంటే వీళ్ళ కాలంలోనే దేవాలయాలు మంచిగా నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న అనేక టెంపుల్స్ వీళ్ళకి సంబంధించిన దేవాలయాలే మనకు నిర్మాణంలో కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే అందుకే వాళ్ళకి స్పెషల్గా మెన్షన్ చేసిండు వాస్తు శిల్పము అని చెప్పి, చోళుల కళ వాస్తు శిల్పము అని చెప్పి. ఓకేనా? రైట్. అంటే ఇక్కడ చూడండి, సోషియో కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, చాళుక్యాస్, చోలాస్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, హర్ష అండ్ ద రాజపుత్ర ఏజ్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసాడు. ఇదంతా ఒక యూనిట్గా తీసుకొని దీనికి 5 మార్కులు అట్లా ఇస్తాడు. దీనికి 5 మార్కులు ఇస్తాడండి. ఇవన్నీ కలిపితే ఒక 5 మార్కులు అండి. మనకు గ్రూప్ 2లో ఈ విధంగా అడుగుతాడు. దీన్ని ఇవన్నీ కలిపితే 5 మార్కులు వస్తాయి. సింధు నాగరికత 1 మార్కు, వేద నాగరికత, మతాలకు 1 మార్కు, నెక్స్ట్ మౌర్యులు, గుప్తులకు 1 మార్కు, చాళుక్యులు, చోళులు ఇవన్నీ కలిపి ఒక్కొక్క మార్క్ కలిపి ఒక 5 మార్కులు అట్లా యూనిట్లో ఇస్తాడు. యూనిట్కి సంబంధించి ఎన్ని మార్కులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి? ఒక 5 మార్కులు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకేనా? రైట్. ఇగో ఇది గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్ ఇండియన్ హిస్టరీది. దీని తర్వాత మనము మరొకటి చూస్తున్నాం. రైట్. ఇస్లాం యొక్క ఆగమనం మరియు ఢిల్లీ సుల్తానేట్ స్థాపన, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు, సుల్తానేట్ సూఫీ మరియు భక్తి ఉద్యమాలు, ది అడ్వెంట్స్ ఆఫ్ ఇస్లాం అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్, సోషియో కల్చరల్ కండిషన్స్ అండర్ ద సుల్తానేట్, సూఫీ అండ్ భక్తి మూమెంట్స్. ఏం లేదయ్యా, ఇస్లాం మతం ఏ విధంగా వచ్చింది, భారతదేశానికి ముస్లిం వాసులు ఏ విధంగా వచ్చారు, భారతదేశం పైన ఈ ఇస్లాం వాళ్ళ దాడి ఎప్పుడు జరిగింది, తొలి అరబ్బుల దాడి ఏ సంవత్సరంలో జరిగింది అని అడిగితే 712లో మొట్టమొదటిసారిగా భారతదేశం పైన అరబ్బులు దాడి చేసిరు అంటున్నాం. అవునా? దాన్నే రేవార్ యుద్ధము అంటాం, దాన్నే రోర్ యుద్ధము అని చెప్పి కూడా పిలుస్తాం. గప్పుడే 712వ సంవత్సరంలోనే ఈ భారతదేశం పైన దాడి చేయడానికి మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు వచ్చిండు. ఎవరు వచ్చారు? మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు వచ్చిండు అంటున్నాం. మహమ్మద్ బిన్ కాసిం వచ్చేటప్పుడు ఊటీ అనే రాలే, ఒక కొత్త పన్నును తీసుకొచ్చిండు ఇండియాకు, దాన్ని జిజియా పన్ను అని చెప్పినాం. భారతదేశంలో మొదటిసారిగా జిజియా పన్నును పరిచయం చేసినటువంటి వ్యక్తి మహమ్మద్ బిన్ కాసిం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఈ జిజియా పన్నును ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి, దీన్ని అమలు పరిచినటువంటి వ్యక్తి ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతాడు. చూడు అధ్యక్ష, జిజియా పన్నును పరిచయం చేసింది మహమ్మద్ బిన్ కాసిం అయితే దాన్ని విధించినటువంటి వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అంటున్నాం. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. మళ్ళీ సారు జిజియా పన్నును రద్దు చేసింది ఎవరు అని మళ్ళీ డౌట్ వస్తుంది మనకు. ఈ జిజియా పన్నును రద్దు చేసింది ఎవరే అంటే
గైననే మొఘల్ సామ్రాజ్య నిర్మాత అక్బర్. అవునా, ఆ అక్బర్ తర్వాత దీన్ని అంటే అక్బర్ రద్దు చేసిండు, తర్వాత దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి ఔరంగజేబ్, మళ్ళీ దీన్ని రద్దు చేసినటువంటి వ్యక్తి జహందర్ అనే వ్యక్తి. ఇట్లా ఈ జిజియా పన్ను గురించి అంటే తొలి ముస్లింల దాడి, తొలి అరబ్బుల దాడి 712లో జరిగింది. వాళ్ళ తర్వాత ఇస్లాం ఆగమనం అన్నాం కాబట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాం. వాళ్ళ తర్వాత ఎవరు వచ్చిండు, మహమ్మద్ గజనీ వచ్చిండు, మహమ్మద్ గోరీ వచ్చిండు. సార్ ఇవన్నీ కాదు కానీ మాకు డౌట్ ఉంటుంది సార్, అసలు ఇస్లాం మతం ఏ విధంగా వచ్చింది సార్, ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరు సార్ అని మళ్ళా డౌట్లు వస్తాయి మనకు. ఇస్లాం మతం యొక్క స్థాపకుడు ఎవరు అంటే మహమ్మద్ ప్రవక్త గారు. మహమ్మద్ ప్రవక్త గారు ఎప్పుడు జన్మించిండు సార్, 570లో జన్మించాడు. క్రీస్తు శకం 570లో మహమ్మద్ ప్రవక్త గారు జన్మించారు. 632వ సంవత్సరం క్రీస్తు శకంలో మహమ్మద్ ప్రవక్త గారు మరణించడం జరిగింది. మరి 612 నుంచి 22 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన మక్కా నుంచి మదీనాకి వెళ్ళిపోయాడు. దీన్ని హిజ్రీ శకము అని చెప్పి పిలవడం జరిగింది. ఇట్లా ఇది ది అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అండ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. అంటే ఇస్లాం యొక్క ఆగమనంలో ఇవన్నిటిని చూస్తాం. అండ్ అగైన్ మళ్ళీ ఏమంటున్నా, ఢిల్లీ సుల్తానేట్ స్థాపన, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. ఈ ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? కానీ 1000వ సంవత్సరంలో మహమ్మద్ గజనీ వచ్చిండు. 1174లో మహమ్మద్ గోరీ వచ్చిండు. గైనే వచ్చి భారతదేశంలో ఉత్తర భాగాన ఒక ముక్క, తూర్పు భాగాన ఒక ముక్క, వాయువ్యంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి వాటిని ఇస్లాం వాళ్ళ ఆధీనంలో రాజ్య పరిపాలన ప్రారంభించాడు. కానీ అప్పటికి రాజ్యం ఏర్పాటు కాలే. మహమ్మద్ గోరీ 1206లో చచ్చిపోయిండు. పోతూ పోతూ రాజ్యాన్ని ఎవరికి అప్పగించిండట అంటే ఆయన పేరు కుతుబుద్దీన్ ఐబక్ అని ఉంటాడు. ఇగో గీ పోరడే, గీ కుతుబుద్దీన్ ఐబకే బానిస వంశానికి చెందినటువంటి వ్యక్తి. గీ కుతుబుద్దీన్ ఐబక్ గారే ఒక నూతన రాజ్యాన్ని భారతదేశంలో ఏర్పాటు చేసిండు. దీన్నే ఏమంటున్నామట అంటే ఢిల్లీ సుల్తానేట్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇది 1206లో ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం. ఈ ఢిల్లీ సుల్తాన్ను అంటే ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని 1206లో ఎవరు ఏర్పాటు చేసిరట అంటే కుతుబుద్దీన్ ఐబక్ అని చెప్పి పిలుస్తూ ఉన్నా. ఏ రాజ్యం యొక్క స్థాపకుడు అంటున్నా, అదే ఢిల్లీ సుల్తాన్ల యొక్క రాజ్య స్థాపకుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎవరిని బేట? కుతుబుద్దీన్ ఐబక్ గారిని. మరి ఈ ఢిల్లీ సుల్తాన్లో ఎన్ని రాజవంశాలు ఉంటాయి సార్? ప్రధానంగా 5 రాజవంశాలు ఉంటాయి సార్. ఒకటి బానిస వంశం అంటాం, ఒకటి ఖిల్జీ వంశం అంటాం, తుగ్లక్ వంశం అంటాం, సయ్యద్ వంశం అంటాం, లోడీ వంశం అంటాం. ఓకేనా? ఈ ఢిల్లీ సుల్తాన్లో ఎన్ని రాజవంశాలు ఉన్నాయి అంటే 5 వంశాలు ఉన్నాయి అంటున్నాం. 5 వంశాలు ఏంటి? ఒకటి బానిస వంశం, 2 ఈ యొక్క ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడీ వంశం. ఇట్లా ఈ 4 వంశాలు 5 వంశాలు భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల రాజ్యాన్ని పరిపాలించినాయి అని చెప్పి మాట్లాడుతున్నా. మరి ఇందులో క్వశ్చన్ అడుగుతాడు, తక్కువ కాలం పాలించిన రాజ్యవంశం ఏది అని చెప్పి అడిగితే ఏం పేరు చెప్పాలంటే ఖిల్జీ వంశము అంటాం. ఎక్కువ కాలం పాలించినటువంటి రాజ్యవంశం ఏది అని అడిగితే తుగ్లక్ వంశం. తక్కువ కాలం పాలించిందేమో ఖిల్జీ వంశం, ఎక్కువ కాలం పాలించిందేమో తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్లలో గొప్ప వాళ్ళు అనే వాళ్ళకంటే ఈ తుగ్లక్ వంశంలో మీకు తెలిసిన ఒక మంచి రాజు పేరు చెప్పురంటే అందరూ ఒక ఆయన పేరు చెప్తారండి. ఆయన పేరే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు. అందరు ఈయన పిచ్చి తుగ్లక్ అంటారు, కానీ ఈయనకు ముందు చూపు మస్తు ఎక్కువ, బాగా ముందు చూపు ఉంటుంది. అందుకే ఈయన అందరికి తెలిసిపోయింది. ఈ ముందు చూపు అనేది జనాలకు అర్థం కాలే. అందుకే ఒక పెద్ద మనిషి అన్నాడు, ఒక చరిత్రకారుడు, బదావుని అనే చరిత్రకారుడు ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ను ఉద్దేశించి ఏమన్నాడట అంటే, రాజు నుండి ప్రజలు విముక్తిని పొందారు, ప్రజల నుండి రాజు విముక్తిని పొందాడు అని చెప్పి మాట్లాడిండు అంటున్నా. ఎవలయ బదావుని అనే చరిత్రకారుడు అని చెప్తున్నాం. ఏ పుస్తకంలో మాట్లాడిండు సార్ అంటే ముక్తాకుల్ తవారిక్ అనే పుస్తకంలో ఈ యొక్క అనౌన్స్మెంట్ యొక్క స్టేట్మెంట్ అనేది ఇచ్చిండు అంటున్నాం. మరి ఢిల్లీ సుల్తాన్ల యొక్క సామాజిక సాంస్కృతిక పరిస్థితులు ఓకేనా? రైట్. ఏమంటున్నామండి, ఈ యొక్క సోషియో కల్చరల్ కండిషన్స్ అండర్ ద సుల్తానేట్, ఢిల్లీ సుల్తాన్ల యొక్క
సమాజం ఏంది, వాళ్ళ సంస్కృతి ఏంది అనే ముచ్చట్లను ఇక్కడ అడిగిండు. వీటి గురించి మాట్లాడాలి. అంటే వీళ్ళ కాలంలో ఒక ఆయన సిజిదా పద్ధతిని ప్రవేశపెట్టిండు, ఒక ఆయన పరదా పద్ధతిని ప్రవేశపెట్టిండు, ఒక ఆయన ఫైబోస్ పద్ధతిని ప్రవేశపెట్టిండు, ఒక ఆయన ఇక్తా పద్ధతిని ప్రవేశపెట్టిండు, చేల్గాని వ్యవస్థను ప్రవేశపెట్టిర్రు. వాస్తు నిర్మాణం అద్భుతంగా జరిగింది. కుతుబ్ మీనార్ కట్టిర్రు, తుగ్లకాబాద్ కోట నిర్మించిర్రు. అవునా, ఇట్లా అనేక భవన నిర్మాణాలు కూడా జరిగినాయి. వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించారు, పంట కాలువలను తవ్వించారు. ఇవన్నీ మన యొక్క ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించినవి. ఓకేనా. నెక్స్ట్ ఈ ఢిల్లీ సుల్తాన్ల తర్వాత అంటే ఇదంతా మనకు ఏ టాపిక్ అంటున్నామట అంటే మిడ్వల్ హిస్టరీకి సంబంధించింది. ఎవరిదాకా చెప్పుకుందంటే యాన్షియంట్ హిస్టరీ, యూనిట్ నెంబర్ 1 అంతా యాన్షియంట్ హిస్టరీ, ప్రాచీన భారతదేశ చరిత్ర. ఇదేమో మిడ్వల్ ఏమంటున్నా, ఇది మధ్యయుగ చరిత్ర. మధ్యయుగ చరిత్రలో ఇస్లాం ఆగమనం, ఢిల్లీ సుల్తాన్లు, దీని తర్వాత మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు? బాబర్. సామ్రాజ్యం నిర్మాత ఎవరు? అక్బర్. అవునా. ఇక వాళ్ళ గురించి బాబరు, హుమాయూను, అక్బరు, జహాంగీరు, షాజహాను, ఔరంగజేబ్, వీళ్ళ గురించి మనం నేర్చుకోవాలి, అయిపోతుంది. ఇదే మొఘలాయుల యొక్క రాజ్యం. రాయమంటారు అత్తిల బోర్డు మీద. ఏమేమి పేర్లు చెప్పినా, ఒకటి బాబర్ అన్నాం, బాబర్ కొడుకు హుమాయూన్ అన్నాం, హుమాయూన్ కొడుకు అక్బర్ అంటున్నా, అక్బర్ కొడుకు జహాంగీర్, జహాంగీర్ కొడుకు షాజహాన్, షాజహాన్ కొడుకు ఔరంగజేబ్. ఓకే. ఇక ఇది ముచ్చట. ఈ మొఘళ్ళ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. ఇక వీళ్ళ దాంట్లోనట సామాజిక సాంస్కృతిక పరిస్థితులు, ది మొఘల్స్ సోషల్ అండ్ కల్చరల్ కండిషన్స్, సామాజిక సాంస్కృతిక పరిస్థితులు. ఇలా సమాజం ఎట్లుండే అంటే ఆయన బానిస వ్యవస్థను రద్దు చేసిండు, తీర్థయాత్రలపైన పన్నులు రద్దు చేసిర్రు, ఇకపోతే తులాభారాన్ని ప్రవేశపెట్టిర్రు, మత్తుపానీయాలు రద్దు చేసిర్రు. ఇట్లా వాళ్ళకి సంబంధించిన కొన్ని రిలేటెడ్గా కొన్ని ఉంటాయి. అవన్నిటిని గురించి ఇలా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే ఇంకేమన్నాడా, లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అన్నాడు. భాష, సాహిత్యము, కళ మరియు ఆర్కిటెక్చర్, వాస్తు నిర్మాణం అన్నాడు. ఇక మీకు తెలుసు మొఘల్ సామ్రాజ్యం గురించి చూడమంటే ఒకటే చెప్తారు మీరు, అది తాజ్మహల్ గురించి చెప్తారు. అంతేగానే తాజ్మహల్ ఏం సార్ అంటే అది గొప్ప కట్టడం సార్ అని చెప్తారు. ఒక్కరు సమాధానం చెప్పారు. అది సమాధయ తాజ్మహల్ అనేది. చిన్నగా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, భారతదేశంలో ఎన్ని సమాధులు ఉన్నాయని నేను అడుగుతా. తాజ్మహల్ ఎన్ని ఉన్నాయి సమాధులు, మళ్ళీ మస్తు చెప్తారు. చిన్న క్వశ్చన్ అడుగుతాం, సమాధుల గురించి వచ్చింది కాబట్టి. సమాధుల పితామహుడు ఎవరు? అది అర్థమైనా నేను అడిగిన క్వశ్చన్? సమాధుల పితామహుడు ఎవరు? ఇది యూనిట్ నెంబర్ 2 మిడ్వల్ హిస్టరీలా. ఇప్పుడు నేను మొఘలాయుల కంటే ముందుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, సమాధుల పితామహుడు ఎవరు అని చెప్పి నేను అడిగిన. చెప్పురు తొందరగా, వీలైతే ఒకటి కామెంట్ బాక్స్లో కామెంట్ అయ్యి. ఏందయ్యా సమాధుల పితామహుడు ఎవరయ్యా అంటే ఇల్టుట్మిష్. అలా కొడుకు చచ్చిపోతే అలా కొడుకు పేరు మీద సుల్తాన్ గర్హి అనే ఒక భవన నిర్మాణాన్ని చేపట్టిండు. ఇది ఢిల్లీ కేంద్రంగా చేపట్టిండు. ఇందుకే ఇతడిని సమాధుల పితామహుడు అని చెప్పి పిలుస్తాం. అంటే మనుషులు చచ్చిపోతే వాడిని సమాధి కట్టియాలని చెప్పి ఈ యొక్క ఇల్టుట్మిష్ కట్టించిండు. అందుకే ఈ ఇల్టుట్మిష్ను ఏమంటామట అంటే సమాధుల పితామహుడు అని చెప్పి పిలుస్తున్నాం. ఎవరిని? ఇల్టుట్మిష్ను. బస్. ఇకపోతే తాజ్మహల్ అనేది కూడా ఒక గొప్ప సమాధి. నేను ఒక క్వశ్చన్ అడిగిన, భారతదేశంలో ఎన్ని తాజ్మహల్ ఉన్నాయి, సమాధులు కాదు, ఎన్ని తాజ్మహల్ ఉన్నాయి అని చెప్పి అడుగుతున్నా. ఇది జనరల్గా ఓళ్ళు తాజ్మహల్ అంటారు. ఇంకేమైనా తెలుసా అంటే నేను కూడా చెప్తా. ఒకటి పెద్ద తాజ్మహల్, ఒకటి నడిపి తాజ్మహల్, ఒకటి చిన్న తాజ్మహల్. 3 తాజ్మహల్ వచ్చినాయి. 1, 2, 3. మీ అందరికి తెలిసింది యమునా నది తీరానా ఓ తాజ్మహల్ ఉంటుంది. దాని తర్వాత ఇంకోటి మినీ తాజ్మహల్ అంటాం. దాని తర్వాత ఇంకోటి బేబీ తాజ్ అని చెప్పి పిలుస్తాం. అవునా. ఆగ్రాలో ఉన్నది ఒక తాజ్మహల్, ఔరంగాబాద్లో ఉన్నది మినీ తాజ్మహల్, ఆగ్రాకు సమీపాన ఉన్నది ఆ నియరెస్ట్ ప్లేస్లో ఉన్నదే బేబీ తాజ్ అంటున్నాం. తాజ్మహల్ ఏమో ఈ యొక్క నవాబ్ ఆలియా బేగం, ముంతాజ్ బేగం కోసం నిర్మించారు. మినీ తాజ్మహల్ ఏమో రబీవుద్దీన్ దురానీ కోసం నిర్మించారు. బేబీ తాజ్ ఏమో ఇతిముద్దుల్లా యొక్క సమాధిగా పేర్కొంటాం. అంటే ముంతాజ్ బేగం యొక్క సమాధినే నేను తాజ్మహల్ అంటాం. ఆమె అసలు పేరు నవాబ్ ఆలియా బేగం. ఇకపోతే మళ్ళీ కదా ఏందో అంటున్నాం కదా మినీ తాజ్మహల్, ఇది ఔరంగజేబ్ నిర్మించిండు. వాళ్ళ భార్య చచ్చిపోతుంది, ఆమె పేరు రబీవుద్దీన్ దురానీ, ఆమె సమాధి ఇది ఔరంగాబాద్లో ఉంటుంది. ఇకపోతే ఆయన ఎవలే ఇతిముద్దుల్లా, ఈయన ఎవల తండ్రి అంటే నూర్జహాన్ తండ్రి. సార్ నూర్జహాన్ ఎవరు సార్ అంటే నూర్జహాన్ జహాంగీర్ యొక్క లవర్ కమ్ భార్య. ఫస్ట్ వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు.
అక్బర్ వచ్చి ఏమ్రా జహాంగీర్ నాకు తెలియకుండా లవ్ చేస్తానమాట ఏం సంగతి అని అడిగితే నేను ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఇక వీళ్ళిద్దరిని విడగొట్టి ఈ అక్బర్ గారు జహాంగీర్కి ఇంకో లగ్గం చేస్తాడు. అప్పుడు కొన్ని రోజులకు అక్బర్ చచ్చిపోయాక జహాంగీర్ మళ్ళీ ఆమెను తీసుకొచ్చి లగ్గం చేసుకుంటాడు. ఆమె పేరే నూర్జహాన్ అంటాం. ఆమె వాళ్ళ తండ్రి కోసం ఒక సమాధి నిర్మించింది, దాన్నే బేబీ తాజ్ అని చెప్పి పిలుస్తాం. సో భారతదేశంలో ఎన్ని తాజ్మహల్ అంటే 3 తాజ్మహల్ సార్. ఒకటి తాజ్మహల్, మినీ తాజ్మహల్, బేబీ తాజ్. ఓకే, ఇక్కడ ఈ ఆర్కిటెక్చర్, భాష, సాహిత్యము అన్నాం. మస్తు పుస్తకాలు రాసిరా ఆయన. ఎవరే అబుల్ ఫజీల్ ఒక పుస్తకాన్ని రాసిండు, అక్బర్ నామా ఐనీ అక్బరి అని చెప్పి పిలుస్తాం. ఇందులో సూఫీ మతం గురించి మాట్లాడినాం, అవునా. ఇకపోతే ఇక్కడ భక్తి ఉద్యమాలు, అద్వైత వేదం ఎవరు ప్రవచించారు, అద్వైత వేదం ఎవరు చెప్పారు, శుద్ధద్వైతం ఎవరు చెప్పారు, విశిష్టద్వైతం ఎవరు చెప్పారు, ఇవి కూడా ఉంటాయి. సూఫీ మతం గురించి కూడా ఉంటుంది. సూఫీ మతం యొక్క స్థాపకుడు ఎవరు జనరల్గా అడిగినా మీరు చెప్పండి. రైట్, ఇక్కడ ఈ భక్తి ఉద్యమాలతో పాటుగా ఇక్కడ భాష, సాహిత్యం అంటే ఇక్కడ మిక్స్ చేసినాం కాబట్టి ఇక్కడ భక్తి ఉద్యమాలని ఇక్కడ చెప్పిన. మళ్ళీ భాష, మొఘలాయుల కాలంలో ఏ భాషలో ఎక్కువ రచనలు వచ్చినాయి, మొఘలాయుల కాలంలో రచించబడిన సాహిత్యాలు ఏమిటి, పుస్తకాలు ఏమిటి, అబుల్ ఫైజీ ఏం రాసిండు, అక్బర్నామా ఎవరు రాసిండు, ఇంకా ఉంటాయి కదా బదౌని, ముక్తాకుల్ తవారీక్ అని కావచ్చు. ఇక అనేక పుస్తకాలు ఉంటాయి. భగవద్గీతను ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరు. ఇట్లా ఈ సాహిత్య రచనలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. కళలు అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాస్తు నిర్మాణాలు అంటే ఆగ్రా కోట కావచ్చు, ఫతేపూర్ సిక్రీ కావచ్చు, బులందర్, ఈ తాజ్మహల్, ఇవన్నీ ఇక్కడ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మరాఠాల పెరుగుదల మరియు సంస్కృతికి వారి సహకారం, రైజ్ ఆఫ్ మరాఠాస్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ కల్చర్, సోషియో కల్చరల్. రైట్, వారి యొక్క అంటే మరాఠా రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది, మరాఠా సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అన్నప్పుడు ఆయన ఎవరు శివాజీ గారు కనిపిస్తారు. ఛత్రపతి శివాజీ అంటున్నాం. జనరల్గా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఛత్రపతి శివాజీ చేతిలో ఒక ఖడ్గం ఉంటుంది, ఆ ఖడ్గం పేరు ఏం పేరు? ఛత్రపతి శివాజీ యొక్క గుర్రం పేరు ఏం పేరు? తెలిస్తే చెప్పండి, నేనేమనుకోం. ఛత్రపతి శివాజీ యొక్క ఖడ్గం పేరు ఏం పేరు, ఆయన గుర్రం పేరు ఏం పేరు అనే అంశాలు నేను అడిగినాం. వీలైతే అవి కూడా చెప్పండి. ఇకపోతే ఇంకేమంటున్నామండి, ఇక ఇవన్నిటిని ఇక్కడ చూస్తూ ఉంటాం. మరాఠా సామ్రాజ్యం ఛత్రపతి శివాజీ ఎప్పుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, ఏ ప్రాంతంలో చేసుకున్నాడు, ఆయనకి ఎవరు పట్టాభిషేక కార్యక్రమానికి వచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు? రాయగఢ్లో చేసుకుంటాడు, గగాభట్ అనే బ్రాహ్మణుడు చేస్తాడు. ఇక్కడ ఒక కాంట్రవర్సీ అంశం ఉంటుంది. ఛత్రపతి శివాజీ గారికి పట్టాభిషేకం చేయడానికి రమ్మంటే ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆయనను అవమానిస్తాడు, కాలి బొటన వేలితో ఆయనకు చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తాడు. అంటే ఈయన ఛత్రపతి శివాజీ అనేవాడు బ్రాహ్మణుడు కాదు కాబట్టి, క్షత్రియుడు కాదు కాబట్టి ఆయనకు ఆ విధంగా పట్టాభిషేకం చేస్తారు, ఆయన శూద్రుడు అని చెప్పి భావించి. ఛత్రపతి శివాజీ గారు శూద్రుడు కాబట్టి ఆయనను టచ్ చేయకుండా ఆయనకు కాలుతో పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు గగాభట్ అనేవాడు. ఇది ఒక పెద్ద కాంట్రవర్సీ ఉంటుంది. ఆయన వ్యక్తిగత జీవిత చరిత్ర తెలిస్తే చదివితే మీకు అర్థమవుతుంది. ఇట్లా ఈ మరాఠాల గురించి మరి ఛత్రపతి శివాజీ గారు ఏమంటున్నాడట అంటే, ఈయన 2 పన్నులను ప్రవేశపెట్టిండు, ఒకటి చౌద్ పన్ను అని, ఒకటి సర్దేశ్ముఖ్ పన్ను అని చెప్పి, అవునా. ఇగో వాటి గురించి ఇక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈయన తర్వాత పీష్వాల యుగము అనేది ప్రారంభమైంది. ఛత్రపతి శివాజీ తర్వాత ఆయన కొడుకు శంభాజీ వస్తాడు, సాహు వస్తాడు. వీళ్ళ తర్వాత 1వ బాజీరావు, బాలాజీ విశ్వనాథ్, 2వ బాజీరావు, ఇట్లా కొనసాగుతూ ఉంటుంది వీరి పరిపాలన. అంటే ఆఖరికి ఆంగ్లేయ మరాఠా యుద్ధాలు జరిగి మరాఠా సామ్రాజ్యం ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళేంత వరకు ఈ మరాఠా సామ్రాజ్యం కనిపిస్తుంది. ఈ మరాఠా సామ్రాజ్యం గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అంటున్నాం. మరి ఈ యొక్క ఛత్రపతి శివాజీ పైన దాడి చేసిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగితే ఔరంగజేబ్ పేరు చెప్పుకోవాలి. చిట్ట చివరి గొప్ప మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబ్ అంటున్నాం. సో ఇక్కడ ఈ టాపిక్ చూస్తుంటాం. నెక్స్ట్ సామాజిక సాంస్కృతిక బహుమనీలు మరియు విజయనగరం మరియు దక్కన్లో పరిస్థితులు. రైట్, ఏమంటున్నామండి, ఇక చూడండి, కండిషన్స్ ఇన్ ద డక్కన్ అండర్ ద బహమనీస్ అండ్ విజయనగర లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్. ఏం లేదు, బహుమనీ సుల్తాన్లు, వారి యొక్క రాజ్యస్థాపనకుడు ఎవరు? అల్లావుద్దీన్ హసన్ షా గంగు అంటాం. అల్లావుద్దీన్ హసన్ షా గంగు, అల్లావుద్దీన్ షా హసన్ గంగు అంటాం. ఈయన బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యస్థాపకుడు అల్లావుద్దీన్ షా హసన్ గంగు. ఈయన ఆ బహుమనీ సుల్తాన్ల యొక్క రాజ్యస్థాపకుడు. బహుమనీ సుల్తాన్ సామ్రాజ్యంలో మనకు ఎన్ని నగర రాజ్యాలు ఉంటాయట అంటే 5 నగర రాజ్యాలు ఉంటాయి.
ఏంటి సార్ 5 నగర రాజ్యాలు అంటే బీజాపూర్, బీదర్, బీరార్, హమదానగర్, గోల్కొండ. ఏమంటున్నామండి? బీజాపూర్, బీదర్, బీరార్, హమదానగర్, గోల్కొండ. ఈ 5 నగర రాజ్యాలను కలిపి మనం ఏమంటున్నామట అంటే బహుమని సుల్తాన్లు అని చెప్పి పిలుస్తున్నాం. ఈ బహుమని సుల్తాన్ల సామ్రాజ్యం ఎప్పుడు ఏర్పాటైందట అంటే 1347 సంవత్సరంలో బహుమని సుల్తాన్ల సామ్రాజ్యం దక్కన్ ప్రాంతంలో ఏర్పాటవ్వడం జరిగింది. ఎక్కడ ఏర్పాటైంది అంటున్న బహుమనీలు? ఈ దక్కన్ ప్రాంతంలో బహుమనీలు అనేవాళ్ళు ఆవిర్భవించారు. అవునా? ఈ బహుమని సుల్తాన్ సామ్రాజ్యము ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 1347లో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేవాడు ఢిల్లీ సుల్తాన్గా కొనసాగిండు అంటాం. నెక్స్ట్ ఇక పోతే విజయనగర సామ్రాజ్యం, ఇది 1336 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది ఏర్పాటైనప్పుడు కూడా రాజుగా ఎవరున్నారట అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు ఢిల్లీ సుల్తాన్గా కొనసాగుతున్నాడు. మరి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని ఇక సాలువ వంశమని, తులువ వంశమని, అరవీటి వంశమని, సంగమ వంశమని ఈ రాజవంశాలు పరిపాలించినాయి. మరి విజయనగర సామ్రాజ్యంలో గొప్పవాడు ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు అంటాం. గా ముచ్చట్ల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ 2 సామ్రాజ్యాలు మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చినాయి. ఓ క్వశ్చన్ అడుగుతాడు బేసిక్గా, విజయనగర సామ్రాజ్యం పాలకులు ఎవరి యొక్క సామంతులుగా పనిచేసిరు అని చెప్పి క్వశ్చన్ అడిగితే కాకతీయుల యొక్క సామంతులుగా పనిచేసిరు అని చెప్పి మనం బరాబర్ చెప్పాలి. గట్లెట్లా సార్ అంటే కాకతీయ సామ్రాజ్యంలో చివరి పాలకుడిగా 2వ ప్రతాపరుద్రుడిని తీసుకుంటే ఆ 2వ ప్రతాపరుద్రుని యొక్క అంగరక్షకులుగా పనిచేసినటువంటి వ్యక్తులే హరిహర రాయలు, బుక్క రాయలు. వీళ్ళిద్దరూ ఆ 2వ ప్రతాపరుద్రుని యొక్క సైనికులుగా, అంగరక్షకులుగా పనిచేసి ఆయన కాపాడుతాము అని చెప్పి నర్మదా నదిలో ఆయన దూకినప్పుడు ఆయనతో పాటుగా వీళ్ళు దూకి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయి వీళ్ళు తుంగభద్ర నది ఒడ్డున ఒక నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసిరు. దాని పేరే విజయనగర సామ్రాజ్యము అంటాం. ఇట్లా ఇక్కడ ఈ విజయనగర సామ్రాజ్యాన్ని, రాక్షసతంగడి యుద్ధాన్ని ఇవి చూస్తాం. మరి ఈ దక్కన్ పరిస్థితులను కూడా ఇక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. సాహిత్యం ఇక శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ విజయనగర సామ్రాజ్యంలో కానీ తెలుగు భాష సాహిత్యం అనేది బాగా అభివృద్ధి అయింది. వాళ్ళ రాజభాష సంస్కృతమైనప్పటికీ సంస్కృతమైనప్పటికీ కూడా తెలుగు భాష మీద మక్కువ చూంచిరు, వాళ్ళు ఇంత ప్రేమను చూంచిరు. ఆ ప్రేమతో భాషా సాహిత్యం అనేది అభివృద్ధి చెందింది అంటున్నాం. అండర్ ది దక్కన్, అండర్ ద బహమనీస్ అండ్ విజయనగర లిటరేచర్ అండ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్. ఈ టాపిక్స్ అన్నింటినీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇది మిడ్వెల్ హిస్టరీకి సంబంధించి. యూనిట్ 1 వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర, యూనిట్ 2 వచ్చేసి ఏంటి అది మధ్యయుగ చరిత్ర. నెక్స్ట్ ఇకపోతే ఇది యూనిట్ 3, ఇది ఆధునిక భారతదేశ చరిత్ర. ఏమంటున్నామండి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, రైజ్ అండ్ ఎక్స్పెన్షన్స్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సోషియో కల్చరల్ పాలసీస్, కార్న్వాలిస్, వెస్లీ, విలియం బెంటిక్, డలౌసీ అండ్ అదర్స్. వీళ్ళంతా గవర్నర్ జనరల్స్. యూరోపియన్ల ఆగమనం, బ్రిటిష్ పాలన యొక్క పెరుగుదల మరియు విస్తరణ, సామాజిక సాంస్కృతిక విధానాలు, కార్న్వాలిస్, వెల్లెస్లీ, విలియం బెంటిక్, డలౌసీ మరియు ఇతరులు. ఇవన్నిటిని ఒక టాపిక్గా తీసుకుంటాం. యూనిట్ 3లో ఆధునిక భారతదేశ చరిత్ర. ఇది ఏమంటున్నామండి? మనకు ఆధునిక భారతదేశ చరిత్ర ఏమంటున్నామండి? ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పి మాట్లాడుతున్నాం. ఈ ఆధునిక భారతదేశ చరిత్రలో యూరోపియన్ల రాక. సారు యూరోపియన్లు అంటే ఎవరు సార్ అంటే మా భారతదేశానికి 5 కంపెనీలు వచ్చినాయి భయ్. అవి ఏంటి అంటే ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వాళ్ళు వచ్చిర్రు, ఇలా తర్వాత వచ్చిన వాళ్ళు డచ్ వాళ్ళు వచ్చిర్రు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిర్రు, డెన్స్ వాళ్ళు వచ్చిర్రు, ఫ్రెంచి వాళ్ళు వచ్చిర్రు. ఇగో ఇవి మాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి కంపెనీలు. ఏంటి అంటున్నాం? పోర్చుగీసు, డచ్చి, బ్రిటిషు, డెన్సు, ఫ్రెంచి. ఎన్ని కంపెనీలు అయినాయండి? 5 కంపెనీలు ఇండియాకు వచ్చినాయి. ఇవన్నీ ఐరోపా కంపెనీలు. అందుకే ఇవేమంటున్నామండి? అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అని చెప్పి పిలుస్తున్నాం. యూరోపియన్ల ఆగమనం. ఇక్కడ ఎన్ని కంపెనీలు కనిపిస్తున్నాయి? 5 కంపెనీలు కనిపిస్తున్నాయి. ఏంటి అంటున్నా? పోర్చుగీసు, డచ్చి, బ్రిటిషు, డెన్సు, ఫ్రెంచ్. ఇగో ఈ 5 కంపెనీలు. వీరి యొక్క పాలసీస్ అంటే పెరుగుదల మరియు విస్తరణం, వీరి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, వీళ్ళ రూల్ ఏ విధంగా ఉంది, వీరి యొక్క కల్చర్ ఏ విధంగా ఉంది అనే అంశాలను ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ యొక్క విధానాలు ఏమిటి? మరి బ్రిటిష్ వారి యొక్క రూల్ అండ్ పాలసీస్లో కార్న్వాలిస్ పాత్ర ఏంది, వెల్లెస్లీ పాత్ర ఏంది, విలియం బెంటిక్ యొక్క పాత్ర ఏంది, డలౌసీ యొక్క పాత్ర ఏంది?
డలౌసీని తీసుకున్నట్లయితే మనకు బాగా ఈయన ఏ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేసిండట అంటే ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఈయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటాం. ఈ యొక్క డలౌసీ గారే అదేమంటారా వితంతు పునర్వివాహ చట్టాన్ని ఆమోదించిండు. ఇకపోతే విలియం బెంటిక్ అంటున్నాం సతీసాగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిండు, అబాలిష్ ఆఫ్ సతీ యాక్ట్ అంటున్నాం. ఇకపోతే నెక్స్ట్ కారన్ వాలిస్ కానీ ఈ యొక్క వెల్లెస్లీ కానీ సైన్య సహకార పద్ధతి, శాశ్వత రైతు విధానాలు, రైతువారి భూమిషిస్ విధానాలు ఇవన్నిటిని వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఈ గవర్నర్ గవర్నర్ కాలంలో మనకు ఉన్నటువంటి విధానాలు ఏమిటి, అవి భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడ్డాయి అనే అంశాల గురించి మనం ఇక్కడ నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూడండి సింపుల్గా 3 యూనిట్లు చేసిండు ఇండియన్ హిస్టరీని. యూనిట్ 1 ఏమో యాన్షియంట్, యూనిట్ 2 మిడివల్, యూనిట్ 3 ఏంది అది ఆధునిక భారతదేశ చరిత్ర. ఇదంతా ఒక టాపిక్. ఇకపోతే సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు పెరుగుదల 19వ శతాబ్దంలో అంటే 19th సెంచరీకి సంబంధించి ఏమంటున్నాడండి, ది రైజ్ ఆఫ్ సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th సెంచరీ, సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా. ఈ సామాజిక ఉద్యమాలు కానీ మత ఉద్యమాలు కానీ సాంస్కృతిక ఉద్యమాల గురించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఈ సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడితే ఏమేమి చూసుకుంటామండి, ఒక మహమ్మదీయ ఉద్యమం చూస్తాం, తర్వాత ఈ యొక్క ఆర్య సమాజం కానీ బ్రహ్మ సమాజం కానీ దివ్యజ్ఞాన సమాజం కానీ ఇలాంటి వాటిని ఇక్కడ మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏం చూస్తున్నామండి, ఓ బ్రహ్మ సమాజం, ఓ ఆర్య సమాజం, ఓ దివ్యజ్ఞాన సమాజం, ఓ ప్రార్థనా సమాజం, అలాంటి వాటన్నిటినీ మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉన్నది అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నామండి, భారతదేశంలో సామాజిక నిరసన ఉద్యమాలు, ఇది జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలే మరియు అయ్యంకాళి, నారాయణ గురు, పెరియార్, నాయకర్, రామస్వామి నాయకర్, గాంధీ, అంబేద్కర్, ఇలాంటి వాళ్ళు వీళ్ళందరి గురించి మనం ఇక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే కుల ఉద్యమాలు వచ్చినాయి కొన్ని. అంబేద్కర్ గారు ఒక కుల ఉద్యమాన్ని తీసుకొచ్చిండు, దళితుల యొక్క ఔన్నత్యం కోసం వారి యొక్క ఉనికిని విస్తరించడం కోసం ఆయనే వాళ్ళ కోసం పోరాటం చేసిండు. ఇకపోతే ఆయన జ్యోతిబా పూలే గారు కావచ్చు, పెరియార్ రామస్వామి గారు కావచ్చు. ఇక వీళ్ళు అంబేద్కర్, పెరియార్ రామస్వామి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వీళ్ళు ఈ కుల ఉద్యమాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి రికగ్నైజేషన్ ఉంటుంది. వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలలో ఈ యొక్క ఆత్మన్యూనత భావాన్ని తొలగించి వాళ్ళు కూడా మనుషులే, మీరు కూడా బతకడానికి ఇక్కడ స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి అని చెప్పి భారతీయులకు చాటి చెప్పినటువంటి వ్యక్తులు వీళ్ళే. జ్యోతిబా పూలే కానీ, రామస్వామి నాయకర్ గారు కానీ, అంబేద్కర్ గారు కానీ, వీళ్ళందరి గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు స్థాపించినటువంటి సంస్థలు ఏమిటి, వారి యొక్క పుస్తకాలు ఏమిటి, వారి యొక్క ఉద్యమ సిద్ధాంతాలు ఏమిటి, అంటే గులాంగిరి రచన ఎవరిది, ది రూపీ ఎవరిది, అది అన్టచబుల్స్ ఎవరు రాసిర్రు, మరి రామస్వామి నాయకర్ గారు పెరియార్ గారు ఏమని రాసి చెప్పిండు, ఈ పెరియార్ రామస్వామి వల్ల ఏ పార్టీ వచ్చింది, ఈరోజు తమిళనాడులో ఇంత అద్భుతమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ అంటే మంచి మార్పులు ఉన్నాయి కేరళ తమిళనాడులో అంటే దానికి కారణం పెరియార్ రామస్వామి గారు. నెక్స్ట్ ఇవన్నీ ఇక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇవన్నిటిని మనం ఇప్పుడు ఏమంటున్నామండి, ఈ యొక్క భారతదేశ చరిత్రగా మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది, ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమంటున్నామట అంటే అసలు ఇక్కడ స్వతంత్ర భారతదేశ చరిత్ర లేదు అని మీరు ఫీల్ కావద్దు. ఏంటి అంటే ఇక్కడనే మనకు బ్రిటిష్ వారి యొక్క పాలసీల గురించి మాట్లాడుకున్నప్పుడు అది గాంధీ యుగం, ఈ గాంధీకి సంబంధించి ఉన్నది కదా. ఈ గాంధీజీ గారు స్వతంత్రోద్యమాన్ని ఏ విధంగా నడిపించిండు అంటే చంపారన్ సత్యాగ్రహం, ఖేదా ఉద్యమం, అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమ్మె, సహాయ నిరాకరణ ఉద్యమం, ఇలాంటి వాటి అన్నిటి గురించి. ఇంకపోతే దండి మార్చు, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశం స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, ఈ అంశాలన్నింటిని గురించి ఈ గాంధీజీ గారి గురించి కానీ ఇక్కడ బ్రిటిష్ వారి యొక్క పాలసీస్ కానీ అవన్నిటిని రూల్స్ కానీ ఇక్కడ వాటన్నిటి గురించి ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇదంతా మనకు ఆధునిక భారతదేశ చరిత్ర. దీనికో 5 మార్కులు, ఫస్ట్ యూనిట్కు 5 మార్కులు, సెకండ్ యూనిట్కు 5, థర్డ్ యూనిట్కు 5, ఓ 15 మార్కులు వస్తాయి ఇటు. ఓకే, నెక్స్ట్గా పోతే మనం ఏమంటున్నామట అంటే ఇక్కడ దాకా ఈ 3వ యూనిట్ వరకు ఇండియన్ హిస్టరీ, 4th యూనిట్ కానీ 5th యూనిట్ ఇవి 2 కలిపి తెలంగాణ హిస్టరీ. దీనికో 25 మార్కులు వస్తాయి. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడండి, ప్రాచీన తెలంగాణలోని సామాజిక సాంస్కృతిక పరిస్థితులు,
శాతవాహనులు ఏం లేదు, శాతవాహనుల యొక్క సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితులు చదవాలి. రాజులు ఎంతమంది? 30 మంది. వారి యొక్క పరిపాలన ఎట్లుంది, వాళ్ళ రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, సాంస్కృతిక పరిస్థితులు ఎట్లున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, మత పరిస్థితులు ఎట్లున్నాయి అనే అంశాల గురించి మీరు ఒకసారి చూసుకోవాలి, దగ్గరుండి చూసుకొని చదువుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక పోతే ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు. దీన్ని నేను ఇండియన్ హిస్టరీని కూడా విభజించినట్టుగా దీన్ని కూడా నేను 3 పార్ట్లు విభజిస్తాను. ఎట్లా అంటే ప్రాచీన తెలంగాణ చరిత్ర, మధ్యయుగ తెలంగాణ చరిత్ర, ఆధునిక తెలంగాణ చరిత్ర. ఇందులో చూడు, ఈ ప్రాచీన తెలంగాణ చరిత్రగా మనం దేని తీసుకుంటున్నామట అంటే, ఇగో నేను ఇట్లా రౌండ్ అప్ చేస్తున్నా చూసిర్రా, ఇదంతా ప్రాచీన తెలంగాణ చరిత్ర. ఏమేం టాపిక్లు? ఇందులో సింపుల్గా 5 టాపిక్లు ఉంటాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, ముదిగొండ చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు. ఇదంతా మనం ఏమంటున్నామండి? ప్రాచీన తెలంగాణ చరిత్ర అని చెప్పి పిలుస్తుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక పోతే ఇంకేమంటున్నామట అంటే మధ్యయుగ తెలంగాణ చరిత్ర. ఈ మధ్యయుగ తెలంగాణ చరిత్రగా ఇదంతా తీసుకోవచ్చు. ఇదంతా ఏమంటున్నామండి? మధ్యయుగ తెలంగాణ చరిత్ర. మధ్యయుగ తెలంగాణ చరిత్రలో ఏమేమి టాపిక్లు ఉంటాయి? కాకతీయులు ఉంటారు, కుతుబ్షాయిలు ఉంటారు. కాకతీయ అనంతర యుగం అంటే వెలమ నాయకులు, ముసురు నాయకులు, వీళ్ళు కాకతీయ అనంతర యుగం. ఓకేనా? అంటే ప్రతాపరుద్రుడు రుద్రమాదేవుడి నుంచి మొదలు పెడితే అంటే ఆయన ఎవరే 1వ బేతరాజు నుంచి మొదలు పెడితే 2వ ప్రతాపరుద్రుని వరకు ఇదంతా కాకతీయుల చరిత్ర చదువుకుంటాం. కాకతీయుల యొక్క వాస్తు నిర్మాణం ఏంది, వారి యొక్క సాహిత్యం ఏంది, వారి యొక్క కళా ప్రదర్శన ఏ విధంగా ఉంది అనే అంశాలన్నీ ఇక్కడ చూస్తాం. కాకతీయుల తర్వాత కాకతీయ యుగం, అనంతర యుగం అంటే రాచరకొండ, దేవరకొండ, వెలమ నాయకులు, రాచకొండ, దేవరకొండ, వెలమలు, మరియు ముసునూరు రాజులు, ఇక కుతుబ్ షాయిలు. అంటే మీకు తెలుసు కదా, గోల్కొండ కోట పాత పేరు ఏం పేరు? గోల్కొండ మీద దోమినార్ నిర్మించింది ఎవరు? ఇగో ఇట్లాంటి ముచ్చట్లు. ఇక పోతే ఇవన్నిటి ఇక్కడ చూస్తూ ఉంటాం. అంటే సుల్తాన్ కూలీ కుతుబ్ షా గారు కుతుబ్షాహీ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు, చివరివాడు అబ్దుల్ హసన్ తానిషా, వాళ్ళందరికీ సంబంధించి మన యొక్క సంస్కృతి ఆవిర్భావం. తెలంగాణ హిస్టరీలో జాతరలు ఏంటి? సమ్మక్క సారక్క జాతర కానీ, నాగోబా జాతర కానీ, కొండగట్టు జాతర కానీ, కుమరవెల్లి మల్లన్న జాతర కానీ, అయినవోలు మల్లన్న జాతర కానీ, ఇక ఇవన్నీ జాతరలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. పండుగలు మన దగ్గర బతుకమ్మ, దసరా, ఈ పండుగలు ఫేమస్. ఇకపోతే మొహరం, ఉరుసు ఉత్సవాలు, పీరీల పండుగ, ఇవన్నిటిని మనం మధ్యయుగ తెలంగాణ చరిత్రలో చూస్తూ ఉంటాం. వీటికి 5 మార్కులు. ఓకేనా? ఇవి కూడా చూస్తూ ఉంటాం. అంటే జస్ట్ ప్రాచీన తెలంగాణ, మధ్యయుగ తెలంగాణ, ఆధునిక తెలంగాణ చరిత్ర. ఆధునిక తెలంగాణ చరిత్రలో ఒక టాపిక్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఏమంటున్నామట అంటే చూడండి, మధ్యయుగ తెలంగాణ, ప్రాచీన తెలంగాణ, సోషియో కల్చరల్ కండిషన్స్ ఇన్ యాన్షియంట్ తెలంగాణ, శతవాహనాస్ అండ్ ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన, ముదిగొండ అండ్ వేములవాడ చాళుక్యాస్. ఇదంతా ప్రాచీన తెలంగాణ చరిత్ర. రిలీజియన్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్స్, ఇదంతా ప్రాచీన తెలంగాణకు సంబంధించి. ఓకే రైట్. ఇకపోతే ఇదేంది? మిడివల్ తెలంగాణ, కాంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయాస్, రాచకొండ అండ్ దేవరకొండ, వెలమాస్ అండ్ కుతుబ్ షాయిస్. ఓకే, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంది అంటే వాళ్ళు ఏ విధంగా పరిపాలించారు, ఏ విధంగా వారి యొక్క రాజ్యాన్ని విస్తరించారు. నెక్స్ట్ వారి యొక్క సోషియో కల్చరల్ డెవలప్మెంట్స్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కంపోజిట్ కల్చర్, ఫేర్స్ అండ్ ఫెస్టివల్స్, మొహరం, ఉర్సు, జాతర, ఎట్సెట్రా ఇవన్నిటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాయి. ఇది మిడివల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఓకే, ఇది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే మోడర్న్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ, రైట్. ఫౌండేషన్ ఆఫ్ అసబ్జాయి డైనస్టీ ఫ్రమ్ నిజాం ఉల్ ముల్క్ టు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఏమంటుండట అంటే అసబ్జాయి రాజ్యం ఏ విధంగా ఆవిర్భవించింది, నిజాం ఉల్ ముల్క్ నుంచి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు వారి యొక్క రూల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, వారి యొక్క పరిపాలన, వారి యొక్క పాలన ఏ విధంగా ఉంది, రైట్. అసబ్జాయిల యొక్క రాజవంశం నిజాం ఉల్ ముల్క్ నుండి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు. ఏమంటున్నామండి? మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వరకు ఇక్కడ చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏమంటున్నామండి? సాలార్ జంగ్ రీఫార్మ్స్ అంటున్నాం. సాలార్ జంగ్ యొక్క సంస్కరణలు, సామాజిక వ్యవస్థ మరియు సామాజిక పరిస్థితులు, జాగీర్దారులు, జమీందారులు, దేశ్ముఖ్లు మరియు దొరలు, వెట్టి మరియు బఘేలా వ్యవస్థ మరియు మహిళల యొక్క ప్రస్థానం ఏమిటి అనే అంశాలను ఇక్కడ చూస్తూ ఉంటాం. ఏం లేదా ఇవన్నీ ఏందా సార్ అంటే సామాజిక తెలంగాణ చరిత్రలో ఆధునిక కాలానికి సంబంధించి
దొరల యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, ఆ దొరల గడిలలో వెట్టి ఏ విధంగా అనుభవించారు, బగేల వ్యవస్థ అంటే ఏమిటి, నాగు వడ్డీ వ్యాపారం అంటే ఏమిటి అనే అంశాలను ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అవునా, వాటితో పాటుగా ఇంకేమంటున్నామండి, దేశ్ముఖ్స్ అండ్ దొరాస్ వెట్టి అండ్ బగేలా సిస్టమ్ అండ్ పొజిషన్ ఆఫ్ ఉమెన్ అంటే మహిళల యొక్క స్థానం ఏమిటి, మహిళల యొక్క పాత్ర ఏంటి, మహిళలు లిటరేచర్ను అంటే లిటరసీ కలిగి ఉన్నారా లేదా, వాళ్ళు ఎడ్యుకేటెడా లేకుంటే ఇల్లిటరేట్ ఫెలోసా, ఇలాంటి అంశాలు. మహిళలకు స్వేచ్ఛ ఉందా, ఈక్వాలిటీ ఉందా, ఫ్రీడమ్ ఉందా, రెస్పెక్ట్ ఉందా అనే అంశాలు, స్వేచ్ఛ సమానత్వం గౌరవం వీళ్ళకు ఉన్నాయా లేవా, మరి మహిళలు ఇక్కడ స్వేచ్ఛాజీవులుగా కొనసాగిరా, వంటింట్లో బందీని చేసిర్రా అనే అంశాల గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ మహిళా పాత్ర చూసుకుంటే ఈ దొరల కాలంలో ఈ గడిల పాలనను వ్యతిరేకించి ఒక తెలంగాణ ధీరవనిత వచ్చింది. ఆమె పేరే సాకలి ఐలమ్మ అంటాం. ఆమెను తెలంగాణ ధీర వనిత అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓకే, ఇది పొజిషన్ ఆఫ్ ఉమెన్, రైజ్ ఆఫ్ సోషియో కల్చరల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ. అంటే సామాజిక ఉద్యమాలు ఏ విధంగా వచ్చినాయి అంటున్నారు. తెలంగాణలో సామాజిక సాంస్కృతిక ఉద్యమాల పెరుగుదల అంటే ఇక్కడ ఇదంతా అర్థమైంది కదా ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇంకొకటి చెప్పాలి, ఇక్కడ సాలార్జింగ్ యొక్క సంస్కరణలు ఇది తెలంగాణ మూమెంట్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అది కూడా చెప్తాం మనం. అని ఆర్థిక సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, పరిపాలన సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూ సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలను ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. రైట్, ఇకపోతే సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు, సోషియో కల్చరల్ మూమెంట్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో తొలి సామాజిక చైతన్య ఉద్యమం ఏది అంటే చందా రైల్వే పథకం అని చెప్పి మాట్లాడతాం. 1883 సంవత్సరంలో అఘోరనాథ చటోపాధ్యాయ నాయకత్వంలో చందా రైల్వే పథకం వచ్చింది. ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి తొలి సోషల్ మూమెంట్గా ఈ చందా రైల్వే పథకంను మనం గుర్తించడం జరుగుతుంటుంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి వ్యక్తి అఘోరనాథ చటోపాధ్యాయ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇకపోతే ఇక్కడనే మనం ఏమంటున్నామండి, తెలంగాణలో ఆర్య సమాజం పాత్ర ఏంది, తెలంగాణలో బ్రహ్మ సమాజం పాత్ర ఏంది, తెలంగాణలో దివ్యజ్ఞాన సమాజం పాత్ర ఏంది, తెలంగాణకు ఆర్య సమాజాన్ని తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణకు బ్రహ్మ సమాజాన్ని తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ ప్రాంతానికి దివ్య జ్ఞాన సమాజాన్ని తీసుకొచ్చింది ఎవరు. ఈ ముచ్చట్ల గురించి మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఆంధ్ర మహాసభలు, నిజాం రాష్ట్ర జనసంఘం, నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభలు ఏ విధంగా ఆవిర్భవించినాయి. 1921 సంవత్సరంలో నిజాం రాష్ట్ర జనసంఘం ఏర్పడితే 22లో నిజాం రాష్ట్ర కేంద్ర జనసంఘం ఏర్పడ్డది. మరి తర్వాత 1930లో ఆంధ్ర మహాసభ వచ్చింది. ఆంధ్ర మహాసభకు దీటుగా సమాంతరంగా ఆంధ్ర మహిళా సభను కూడా కొనసాగించడం దుర్గాబాయి దేశ్ముఖ్ నేతృత్వంలో. నెక్స్ట్ ఆది హిందూ ఉద్యమాలు అంటే తెలంగాణ ప్రాంతంలో దళితుల యొక్క ఉన్నతిని విస్తరించడం కోసం మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారు దళిత ఉద్యమాలను చేపట్టాడు. వాటినే మనం ఏమంటామంటే ఆది హిందూ ఉద్యమాలు అని చెప్పి పిలుస్తాం. మరి ఆది హిందూ ఉద్యమ నాయకుడిగా మాదిరి భాగ్యారెడ్డి వర్మ గారిని గుర్తిస్తున్నాం. సాహిత్యం మరియు లైబ్రరీ ఉద్యమాలు. సాహిత్యము అంటే మా దగ్గర ఉద్యమాల కాలంలో కొన్ని పుస్తక రచనలు వచ్చినాయి. పుస్తకాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిరు. పత్రికల స్థాపన జరిగింది. మరి చదువుకుందామంటే మా దగ్గర పుస్తకాలు కూడా లేవు అధ్యక్ష. అందుకే అనేక లైబ్రరీలను కూడా ఏర్పాటు చేసిరు. ఒక ఆయన కంకణం కట్టుకున్నాడు, ఆయన పేరే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఈయననే గ్రంథాలయ ఉద్యమ పితామహుడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. తెలంగాణ ప్రాంత యువతకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈయన అనేక గ్రంథాలయాలను స్థాపించాడు. అందుకే గ్రంథాలయ ఉద్యమంగా పేర్కొంటున్నాం. ఆ గ్రంథాలయ ఉద్యమ పితామహుడిగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని పేర్కొనడం జరుగుతూ ఉంటుంది. గిరిజన మరియు రైతుల తిరుగుబాట్లు, రామ్జీ గోండు, కొమరం భీముడు మరియు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, పోలీస్ చర్య మరియు నిజాం పాలన ముగింపు. ఇవి ఇక్కడ చూడండి, ఆర్య సమాజ్ అండ్ ఆంధ్ర మహాసభ అండ్ ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ మూమెంట్స్, లిటరరీ అండ్ లైబ్రరీ మూమెంట్స్ ఇక్కడ దాకా చెప్పినాం మనం. ఇప్పుడు ట్రైబల్ అండ్ పీస్ అండ్ రెవల్స్, రామ్జీ గోండు, కొమరం భీమ్ అండ్ తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్, పోలీస్ యాక్షన్ అండ్ ది ఎండ్ ఆఫ్ నిజాం రూల్. ఏం లేదా రామ్జీ గోండు ఏం చెప్పిండు, మరి 1000 ఊరుల ప్రాంతము అని చెప్పి దేన్ని పిలుస్తాం, కొమరం భీమ్ ఏమి నినాదం ఇచ్చిండు, అది జల్ జమీన్ జంగల్. ఇట్లాంటి కొమరం భీమ్ ఏ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిండు, అయినే ఆదివాసులకు ఏ విధంగా
ఈ తోడ్పాటును అందించిండు ఈ రామ్జీ గోండు, ఈ కొమరం భీము, హైమన్ డార్పు వంటి వ్యక్తుల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఆర్ముడ్ స్ట్రగుల్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. అంటే ఓ కొమరం అంటే తొడి కొమరయ్య, ఓ షేక్ బందగి, ఓ సాక లైలమ్మ, విష్ణూరి రామచంద్రరావు వంటి వ్యక్తుల గురించి, ఆయన జమీందారు, ఆయనను ఏ విధంగా ఎదిరించారు అనే అంశాలు ఇక్కడ చూస్తూ ఉంటాం. నెక్స్ట్ పోలీస్ చర్య, ఆపరేషన్ ఫోలో అంటాం, దీన్ని ఎండ్ ఆఫ్ నిజాం రూల్ అంటాం. హైదరాబాద్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో ఏ విధంగా విలీనం చేసిరంటే 1948 సెప్టెంబర్ 13వ తేదీన ఆపరేషన్ ఫోలో ప్రారంభమైంది. సెప్టెంబర్ 17 తారీఖు వరకు ఆపరేషన్ ఫోలో జరిగింది. దాని ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని తీసుకుపోయి భారతదేశంలో మెర్జు చేస్తే, అప్పుడు ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేస్తే, భారతదేశంలో అంటే హైదరాబాద్ సంస్థానం విలీనమైన తర్వాత నిజాం పాలనకు చర్మగీతం పాలన మీద ఎండ్ ఆఫ్ నిజాం రూల్ అంటాం. మరి ఆ విధంగా నిజాం పాలనకు విముక్తిని పొంది సెప్టెంబర్ 17వ తేదీని మా తెలంగాణ బిడ్డలు తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈనాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం లేదు. కానీ ఒకప్పుడు అవి ఘనంగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. రైట్, ఇవన్నిటిని మనం ఈ యొక్క పార్ట్ 2లో పేపర్ 2లో ఇవన్నిటిని చూడడం జరుగుతూ ఉంటుంది. ఇది దీనికో 5 మార్కులు, అంటే 3 యూనిట్లేమో ఇండియన్ హిస్టరీకి సంబంధించినవి, మరి ఇకపోతే 3 యూనిట్లేమో 2 యూనిట్లేమో తెలంగాణ హిస్టరీకి సంబంధించి, అంటే ఇవి మొత్తం కలిపి 50 మార్కులు. నేను అన్ని 5 మార్కులు అని చెప్పినాం కదా, లేదు అవి వీటికో 50 మార్కులు, వీటికో 50 మార్కులు, 25 మార్కులు. 3 యూనిట్లకు కలిపి 25 మార్కులు అండి. దీనికి ఒక 25 మార్కులు. రైట్, 25 మార్కులు ఇక్కడ వస్తాయి. ఇండియన్ హిస్టరీకో 25 మార్కులు వస్తాయి. టోటల్ ఎంత అంటున్నామండి? 50 మార్కులు వస్తాయి. ఓకేనా? ఇక దీంట్లోకి వెళ్ళి అంటే యూనిట్ 4, 5 కలిపితే 25 మార్క్స్, యూనిట్ 1, 2, 3 కలిపితే 25 మార్క్స్. టోటల్ ఎంత అంటున్నామండి? ఒక 50 మార్కుల స్కోర్ అనేది ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం 50 మార్కులు అచీవ్ చేయాలి అంటే ఈ సిలబస్ను ఫస్ట్ నేర్చుకుని ఉండాలి. ఫస్ట్ ఈ సిలబస్ను తయారు చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ అనేది ఏ విధంగా కొనసాగించాలి. మరి గైడెన్స్ లేకుండా వితౌట్ కోచింగ్ ద్వారా, అంటే పుస్తకాల మీద ఆధారపడితే ఈ యొక్క ఉద్యోగం సాధ్యమా అంటే 100% సాధ్యం. వితౌట్ ఏ కోచింగ్ లేకుండా నువ్వు పుస్తకాన్ని నమ్ముకో, అది నిన్ను తల ఎత్తుకునేలా చేస్తుంది. తల దించుకొని నువ్వు పుస్తకాన్ని చదువు, తల ఎత్తుకునే స్థితిలో నిలబెడుతుంది నీ పుస్తకం. సో నాలెడ్జ్ ఏ విధంగా గెయిన్ చేయాలి అంటే ఏం లేదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే నాలెడ్జ్ అదే వస్తుంది. ఈ పుస్తకం పడ్డంగానే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఈ బుక్ ఇక్కడ వారేసి నువ్వు ఏటపోతావు, ఏడికెళ్ళి వస్తుంది నాలెడ్జ్ అంటే రాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి చదవండి. సో అయితే పక్క నాలెడ్జ్ అనేది గెయిన్ చేయగలుగుతారు. ఎప్పుడైతే నాలెడ్జ్ నువ్వు అచీవ్ చేస్తావో ఒక మంచి జాబు రాబిడ్డేరా అని పిలుస్తుంది, నువ్వు పోయి జాబ్ కొట్టగలుగుతావు. సో ఇక ఇంకొకసారి చెప్తాం, ఐకాన్ ఇండియా అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ చేసింది. క్లాసెస్ వినాలనుకున్న వాళ్ళు ఫ్రీ డెమో క్లాసెస్ను వినొచ్చు. ఇది అశోక్ నగర్లో సహారా బేకరీకి ఆపోజిట్లో మనకు ఐకాన్ ఇండియా ఇన్స్టిట్యూట్ అనేది కనిపిస్తుంది. మీరు వచ్చి క్లాసెస్ వినొచ్చు. రేపు కూడా క్లాసెస్ ఉంటున్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.